క్విట్ ఏంటంటే క్విట్ అంటే ఏంటి? ఇఫ్ యువర్ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఓపెన్డ్ ఒక 10 బ్రౌజర్స్ అనుకోండి, ఆల్ 10 బ్రౌజర్స్ క్లోజ్ చేసేసింది. సరేనా? అదే నీ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇప్పుడు క్లోజ్ అంటే ఏంటి? ఈ 10 బ్రౌజర్లలో కరెంట్ ఫోకస్ ఒక బ్రౌజర్, 9వ బ్రౌజర్ మీద ఉంది అనుకోండి. క్లోజ్ అంటే ఆ 9 ఒక్కటి మాత్రమే క్లోజ్ చేసిద్ది, మిగతా అన్ని క్లోజ్ చేయదు. అర్థమైందా? అది క్లోజ్ అంటే కరెంట్ బ్రౌజర్ ని క్లోజ్ చేసిద్ది. క్విట్ అంటే ఆల్ ద బ్రౌజర్స్ ని క్లోజ్ చేసేసిద్ది. అది ఆల్ అంటే నువ్వు మాన్యువల్ గా ఓపెన్ చేసిన బ్రౌజర్స్ ని క్లోజ్ చేసిద్దా? క్లోజ్ చేయదు. ఇట్ ఓపెన్డ్ బై యువర్ ఆటోమేషన్ స్క్రిప్ట్. నీ డ్రైవర్ తో ఎన్ని బ్రౌజర్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయో, ఆల్ ద బ్రౌజర్స్ ఇట్ విల్ క్లోజ్ ఆల్ ద బ్రౌజర్స్ ఓపెన్డ్ బై యువర్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేనా? రైట్? క్లియరా? క్లియర్ సార్. ఓకే. నౌ ఇప్పుడు ఏం జరుగుతుందో అసలు స్టోరీ అర్థం చేసుకోండి. అసలు ఆర్కిటెక్చర్ ఏంటి? ఇది మన సెలీనియం వెబ్ డ్రైవర్ కదా. సో ఆల్ దీస్ ఆర్ ద కమాండ్స్. బై ఓపెన్ ద యుఆర్ఎల్ అన్నాము. అట్లానే ఒకసారి ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ పో, ఫ్రంట్ పో, ఫార్వర్డ్ పో, ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళు, బ్యాక్ డైరెక్షన్ ఆ యుఆర్ఎల్ ని. లాస్ట్ యుఆర్ఎల్ ఏంటి అంటే బ్యాక్, నెక్స్ట్ యుఆర్ఎల్ ఏంటి అంటే ఫార్వర్డ్. అసలు పేజ్ ని రీఫ్రెష్ చేయాలంటే కమాండ్. ఆల్ దీస్ ఆర్ ద కమాండ్స్. ఓపెన్ ద బ్రౌజర్, క్లోజ్ ద బ్రౌజర్, క్విట్ ద బ్రౌజర్, ఆల్ దీస్ ఆర్ ద కమాండ్స్. ఇవన్నీ ఎక్కడ పెర్ఫామ్ అవుతున్నాయి? ఎక్కడ? ఆల్ దీస్ యాక్షన్స్ వేర్? ఆల్ దీస్ యాక్షన్స్ నావిగేట్ వేర్ ఆర్ పెర్ఫార్మింగ్? వేర్ వీఆర్ పెర్ఫార్మింగ్ దీస్ యాక్షన్స్? నావిగేట్స్ ఎక్కడ జరుగుతుంది బ్రౌజర్ లో ఇదంతా? బ్రౌజర్ బ్రౌజర్ లో లో సార్. జరుగుతుంది. బ్రౌజర్ లో జరుగుతుంది. ఎవడు చేస్తున్నాడు ఇదంతా? మీరు చెప్పినట్టు ఎవడు చేస్తున్నాడు? ఈ క్రోమ్ డ్రైవర్ అనేవాడు చేస్తున్నాడు. అవునా? ఎవరు చేస్తున్నారు? సార్ క్రోమ్ డ్రైవర్ అనేవాడు కీ వాడా సార్ అక్కడ? క్రోమ్ డ్రైవర్ అనేవాడు ఒక టూల్ అన్నమాట. కీవర్డ్ ఏంది? ఇది క్లాస్ రా నాయన. క్రోమ్ నువ్వు క్లాస్ కే కదా నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఇది కొత్తగా? క్రోమ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్లాస్, న్యూ ఆఫ్ క్రోమ్ డ్రైవర్. ఎస్ సార్. సో వీడు మనము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం. ఏం చేయాలి? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఓకే, ఓపెన్ ద యూఆర్ఎల్, ఓకే, క్లోజ్ ద యూఆర్ఎల్. రెండు ఇన్స్ట్రక్షన్స్ పంపించాం. వెరీ సింపుల్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చేస్తాడంటే మన దగ్గర ఒక క్రోమ్ డ్రైవర్ ఈఎక్సి అని చెప్పేసి ఒకటి ఉండిద్ది అనమాట. చూడండి. అనిపిస్తుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది సార్. సో ఇది మీ ప్రోగ్రామ్ అబ్బా. ఓకే. ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నారు? సి షార్ప్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు. ఓకే. ఇక్కడ దేంతో రాస్తున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం వెబ్ డ్రైవర్. అది అవునా? సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది క్లయింట్ లైబ్రరీ. ఓకే, ఇది క్లయింట్ లైబ్రరీ. ఈ క్లయింట్ లైబ్రరీ యూజ్ చేసి సి షార్ప్ లో యు ఆర్ రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఏం ఇన్స్ట్రక్షన్స్ చేశారు? ఓపెన్ ద యుఆర్ఎల్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద యుఆర్ఎల్. చిన్నది, రెండే రెండు ఇన్స్ట్రక్షన్స్ చెప్పా. ఇది ఎవరికి చెప్పారు మీరు? సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ఎవరికి చెప్పారు? బ్రౌజర్ మీద. ఇక్కడ యాక్చువల్ గా బ్రౌజర్ మీద జరగాలి. ఇది ఒక క్రోమ్ బ్రౌజరు, ఇది ఒక ఎడ్జ్ బ్రౌజర్ అనుకోండి. ఇవి బ్రౌజర్స్. ఈ బ్రౌజర్స్ కి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ పంపించాలి. నువ్వు చెప్పిన కమాండ్స్ అన్ని ఈ బ్రౌజర్స్ మీద పెర్ఫామ్ అవుతున్నాయి. ఎట్లా పెర్ఫామ్ అవుతున్నాయి? ఇది పెర్ఫామ్ కావాలంటే ఒక డ్రైవర్ ఉండాలి. వీడి మధ్యలో డ్రైవర్ అన్నమాట.
ఈ డ్రైవర్ కి చెబితే ఈ డ్రైవర్ ఏం చేస్తాడంటే నువ్వు చెప్పిన పని వల్ల వీడికి పంపిస్తాడు. ఏ ఓపెన్ ద బ్రౌజర్ అన్నాడు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత వీడు రెస్పాండ్ ఇస్తాడు బ్యాక్, ఓకే ఐ ఓపెన్ ద బ్రౌజర్ అంటాడు. నెక్స్ట్ కమాండ్ ఏ క్లోజ్ ద బ్రౌజర్ అన్నాడు. ఎక్కడ? ఇది బ్రౌజర్ మీదకి వెళ్ళి ఆ బ్రౌజర్ ఏం చేస్తాడంటే ఆ బ్రౌజర్ లో ఈ డ్రైవర్ ఏం చేస్తాడంటే ఆ కమాండ్ ని వాడికి పంపించి ఆ బ్రౌజర్ ని క్లోజ్ చేపిస్తాడు. ఎస్ క్లోజ్ చేశాడని ఇన్స్ట్రక్షన్ పంపించింది. ఓకేనా? రైట్. సో ఈ డేటా ఇక్కడ నుంచి ఈ మెసేజ్ ఇది వేరు, ఇది నీ ప్రోగ్రాము. రైట్. ఇక్కడ డ్రైవర్ వేరు, సపరేట్ డ్రైవర్ ఉన్నాడు. వీడి పేరు ఏంటంటే క్రోమ్ డ్రైవర్ ఈఎక్సి. ప్రతి ఒక్క బ్రౌజర్ కి ఒక డ్రైవర్ ఉంటాడు. ఓకేనా? ప్రతి ఒక్క బ్రౌజర్ కి ఒక డ్రైవర్ ఉంటాడు. క్రోమ్, మనం ఇది డ్రైవర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ ఫాక్స్ అనుకోండి, ఫైర్ ఫాక్స్ కి ఒక డ్రైవర్ ఉండింది. ఇది వెబ్ డ్రైవర్ ఫర్ క్రోమ్ డౌన్లోడ్స్. ఇక్కడికి వెళ్తే నీ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ వర్షన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో వీడికి మనం పంపిస్తున్నాం. మనం రాసిన కోడ్ ఎవరికి వెళ్ళిద్దబ్బా? మనం పంపించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ బ్రౌజర్ మీద పనిచేసే కెపాసిటీ వీడికి మాత్రమే ఉండేది, మన కోడ్కి ఉండదు. మనం జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బిల్డ్ చేస్తున్నాం. ఓపెన్ ద యూఆర్ఎల్, ఫైండ్ దట్ ఎలిమెంట్, పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ అని నువ్వు ఒక కమాండ్ చెప్తున్నావు. ఈ కమాండ్ పెర్ఫార్మ్ చేసేది ఎవడు? హూ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ దట్ కమాండ్? దిస్ డ్రైవర్ అన్నమాట. వీడిని డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్ లో పెట్టుకొని మనం ఇక్కడ ఈ క్రోమ్ డ్రైవర్ లో వీడికి పాత్ ఇవ్వాలి, నా డ్రైవర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ సి ఫోల్డర్ లో క్రోమ్ డ్రైవర్ ఈఎక్సి అక్కడ ఉంది అని చెప్పాలి. సో ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ సర్వర్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఏంటిది? హలో, మూతులను చూసినా డ్రైవర్ బాగా. ఎక్స్. ఇదేంటి డ్రైవర్ అబ్బా? వీడు ఓకే, వీడు హీ కెన్ టేక్ ద యువర్ కమాండ్స్ అండ్ హీ విల్ పెర్ఫార్మ్ యువర్ కమాండ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నువ్వు ఇక్కడ కోడ్ లో చెప్పావు, నీకేం కావాలో నువ్వు ఇక్కడ చెప్తున్నావు కదా. ఇవన్నీ వీడి దగ్గరికి వెళ్ళాలి. వీడి సర్వర్ ఇక్కడ మధ్యలో ఇక్కడ కూర్చున్నాడు. ఈజ్ ద క్రోమ్ డ్రైవర్. ఓకేనా? ఈ కమాండ్ వీడికి పంపిస్తావు. ఈ కమాండ్ కూడా మనము ఈ డ్రైవర్ కి పంపిస్తాం. వీడేం చేస్తాడు? ఇది ఈఎక్సి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం చూసా, మధ్యలో ఉంటాడు. ఇది ఈఎక్సి. ఓకే, ఇది కూడా ఒక ప్రోగ్రామే. ఓకేనా? కాకపోతే ఇది మనం రాసింది కాదు. ఇదంతా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే యాజ్ ఎ సర్వర్ గా ఒక ఈఎక్సి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని మనకి డౌన్లోడ్ చేసుకోమని ఇచ్చారు. ఎక్కడ ఉండిద్ది? క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ అంటే మనకి ఈ లింక్ వచ్చింది. మీ బ్రౌజర్ వర్షన్ ఏదైతే ఉందో చూసుకొని, ఇక్కడ మీ బ్రౌజర్ వర్షన్ ఎట్లా చెక్ చేసుకుంటారంటే అబౌట్ ఉండిద్ది. ఎక్కడ? అబౌట్ ఎక్కడబ్బా? హెల్ప్ లోనా? అబౌట్ గూగుల్ క్రోమ్కి వెళ్తే దాని మీద క్లిక్ చేస్తే మీ బ్రౌజర్ వర్షన్ వచ్చింది. మీ యొక్క బ్రౌజర్ యొక్క వర్షన్ ఏంటి, ఆ వర్షన్ కి మ్యాప్ అయ్యేటువంటి డ్రైవర్ ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఈ కరెక్ట్ డ్రైవర్ మీ దగ్గర లేడనుకోండి. ఇప్పుడు మీ దగ్గర బెలూనో కారు ఉంది, రైట్? ఆ బెలూనో కార్ని డ్రైవ్ చేసే వాడిని పెట్టుకుంటేనే ఆ బెలూనో కార్ డ్రైవ్ చేయగలం. రిక్షా డ్రైవ్ చేసేవాడిని తీసుకొచ్చి కార్ డ్రైవ్ చేయమంటే చేస్తాడా? ఉం? ఏంటబ్బా చేయడు సార్, మాట్లాడరు? చేయడు చేయడు సార్. చేయడు చేయడు. సార్. సో అట్లానే
ఇక్కడ మన దగ్గర బ్రౌజర్ కి ఎన్ని వర్షన్స్, మీ దగ్గర కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ వచ్చిన వాడిని మాత్రమే మనం డ్రైవర్ గా పెట్టుకోవాలి. అవునా? పాత సార్ పాత డ్రైవర్ని తీసుకొచ్చి కొత్త బండిని నేను నడిపించమన్నాం అనుకో, వాడికి కొత్త బండిలో ఏమేమి కమాండ్స్ ఉన్నాయో తెలియదు కదా. సో అందువల్ల వాడు డ్రైవ్ చేయలేడు. అట్లానే మనం ఈ బ్రౌజర్ ని డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి. అర్థమైందా? ఆ డ్రైవర్ మాత్రమే మన చెప్పిన పని చేయగలుగుతాడు. నువ్వు ఏదైతే కమాండ్స్ చెప్పావో ఆ కమాండ్స్ పెర్ఫామ్ చేసేది ఎవరు? మీ కోడ్ చేసిద్దా? మీరు డ్రైవర్ రాసిన కోడ్ చేస్తుందా అది? యు ఆర్ జస్ట్ యు ఆర్ ద ఓనర్ అబ్బా. ఆ కార్కి మీరు ఓనరు. మీ దగ్గర ఒక బ్రౌజర్ ఉంది, ఆ బ్రౌజర్ కి మీరు ఓనరు. బట్ యూ కెన్ నాట్ డ్రైవ్ దట్ కార్. ఆ కార్ని డ్రైవ్ చేయాలంటే మంచి డ్రైవర్ ఉండాలి. అర్థమైందా? నువ్వేం చెప్తావు? అరే ఇవాళ మనం గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్దాం అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తావు డ్రైవర్ కి. డ్రైవర్ ఏం చేస్తాడు? ఓకే, దాన్ని డ్రైవ్ చేస్తాడు ఆ బండిని, ఆ కార్ని. అర్థమైందా? ఇట్లానే బ్రౌజర్ ఈజ్ డిఫరెంట్, యు ఆర్ డిఫరెంట్, రైట్? హియర్ యు ఆర్ ద క్లయింట్ హియర్, లేకపోతే యు ఆర్ ద ఓనర్, రైట్? యు ఆర్ సెండింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు హూమ్? ఎవరికి డ్రైవర్ సెండ్ చేస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్? డ్రైవర్ డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ సెండ్ చేస్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ కార్ ని డ్రైవ్ చేస్తాడు. అర్థమైందా? స్టోరీ అర్థమవుతుందా లేదబ్బా? కరిష్మా, అర్థం అర్థమవుతుంది సార్. ఎస్ సార్. కరిష్మా, అర్థమవుతుంది సార్. ఏమర్థమైంది? కరిష్మా ఏమర్థమైందో చెప్పు. నువ్వు ఓనరు, ఓకే? ఓనర్ మనం ఆ డ్రైవర్ అదే అప్లికేషన్స్ ఏమన్నా కార్ మనం ఉంది నీ చేయాలి. దగ్గర, అవును, కార్ని నువ్వు డైరెక్ట్ అర్థమైంది గా డ్రైవ్ సార్. చేయకూడదు. మధ్యలో ఒక ఓకే ఓకే. డ్రైవర్ ని పెట్టుకుంటే నువ్వు ఆ బ్రౌజర్ డ్రైవర్ కి కమ్యూనికేట్ చేస్తే ఆ డ్రైవరు పెర్ఫామ్ చేస్తాడు ఆ నువ్వు చెప్పిన కమాండ్స్ అన్ని. అర్థమైందా? అర్థమైంది ఇదే సార్. స్టోరీ, ఇదే ఆర్కిటెక్చర్. సెలీనియం ఆర్కిటెక్చర్ అంటే ఇది. అసలు ఇది ఏం జరిగిద్దంటే ఇట్లా, మనము ఇదిగో ఒక డ్రైవర్ ని మనం పెట్టుకున్నాం. ఏంటి? క్రోమ్ డ్రైవర్. మనం క్రోమ్ బ్రౌజర్ తో మన కార్ ఏంటి? క్రోమ్. ఈ క్రోమ్ కార్ ని డ్రైవ్ చేయాలంటే క్రోమ్ డ్రైవరే కావాలి. ఓకే, అందుకని ఈ డ్రైవర్ ని పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇది మనకి ఆబ్జెక్ట్, మనం ఇది, రైట్? దీంట్లో ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది కమాండ్స్. ఏ కమాండ్స్ చెప్తే ఆ కమాండ్స్ ఎవడు పెర్ఫామ్ చేస్తున్నాడు? వీడి పెర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? సో ఈ అర్థమైంది కమాండ్స్ అన్ని వీడి దగ్గరికి ఎట్లా వెళ్తాయి అబ్బా? వాడు ఎవడో ఇక్కడ మీ సిస్టంలో కూర్చొని ఉన్నాడు, మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసి పెడితే ఆ డ్రైవర్ అక్కడ ఉంటాడు, రైట్? మరి ఆ డ్రైవర్ కి కమాండ్స్ ఎట్లా వెళ్తాయి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీఐస్. ఎనీ ఇన్స్ట్రక్షన్ ఒక ఎంటిటీకి వెళ్ళాలంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏపీఐ త్రూ వెళ్తాయి అన్నమాట. ఓకే, ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలిగా. ఇప్పుడు మీరు మీ డ్రైవర్ని పెట్టుకున్నారు, మీకు ఒక కార్ ఉంది, ఓకే, మీరున్నారు. ఈ కార్ని డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు, రైట్? ఈ డ్రైవర్తో మీరు ఆ తమిళ డ్రైవర్ని పెట్టుకున్నారు అనుకోండి, మీరేమో తెలుగు వాళ్ళు, రైట్? ఓకే, నువ్వు అరే అబ్బాయి బండిని మన గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్దాం అని తెలుగులో చెప్పారు, వాడికి అర్థమైద్దా? కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. ఒక కమ్యూనికేషన్ ఉండాలి సార్ కదా, రైట్? వీ నీడ్ టు హ్యావ్ సమ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, రైట్? ఒక కమ్యూనికేషన్ అనేది ఇద్దరికి మధ్యలో ఉండాలి, అంటే ఇద్దరు ఒకే స్టాండర్డ్స్ లో ఉండాలి. సో దాన్నే జెసాన్ వైడ్ ప్రోటోకాల్ అంటారు అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ ఛానల్ ఏంటంటే జెసాన్ వైడ్ ప్రోటోకాల్. ఇద్దరికి ఏం తెలిసాయంటే జేసాన్ తెలుసు. ద ఇన్ఫర్మేషన్ జర్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసాన్. ఓకే, ఇదంతా మీరు రాసిన కమాండ్ జేసాన్ ఫార్మేట్ లో వెళ్ళిపోయింది అనమాట. ఎవరికి? డ్రైవర్ కి. వాడు అప్పుడు హీ విల్ పెర్ఫార్మ్. ఇక్కడ ఇది ఒక మధ్యలో లేయర్ అనుకోండి. ఇది ఇది ఏంటి? కమ్యూనికేషన్ ఏ ఫార్మేట్ లో ఉంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసాన్ ప్రోటోకాల్.
the communication will send to the driver. Driver will perform the actions on the browser. అర్థమైందా? ఎస్ సార్. సో ఇదే క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. సెలీనియం అనేది క్లయింట్ అండ్ సర్వర్. ఈడు క్లయింట్, రైట్? అంటే మీరు ఓనరు, యు ఆర్ సెండింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద సర్వర్. ఈ క్రోమ్ డ్రైవర్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సర్వర్. సర్వర్ ఏం చేస్తాడంటే హీ విల్ సర్వ్. ఓకే, నువ్వేం చెప్పావు? ఓపెన్ ద బ్రౌజర్ అన్నాడు, వెళ్ళి ఓపెన్ చేస్తాడు. నువ్వేం చెప్పావు? క్లోజ్ ద బ్రౌజర్ అన్నాడు, ఓపెన్ అయిన బ్రౌజర్ ని క్లోజ్ చేస్తాడు. ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. క్లయింట్ ఏం చేసిద్ది అంటే నాకు ఇది కావాలని సర్వర్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపించేది. ఈ సర్వర్ నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అని హీ విల్ పెర్ఫార్మ్. ఓకే, దట్స్ వై సెలీనియం ఈజ్, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఏంటి, అసలు సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అందుకని నేను ఇది చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఓకే సార్. వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ అవర్ సెలీనియం వెబ్ డ్రైవర్? వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సెలీనియం వెబ్ డ్రైవర్? మళ్ళీ చెప్పు. మళ్ళీ ఉన్నావా? నిద్రపోయావా మళ్ళీ? మళ్ళీ ఉన్నావా? ఓకే, సార్ వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ సెలీనియం? ఆర్కిటెక్చర్ సెలీనియం ఐడి సెలీనియం ఐడి ఆర్కిటెక్చర్ ఎక్కడున్నాను ఇప్పుడు దాకా? క్లాస్ వాళ్ళు ఇవ్వలే కానీ ఏంటో చెప్పు. సార్ ఎక్కడున్నావు? ఆర్కిటెక్చర్ ఇక్కడే ఉన్నా సార్. మరి నేనేం చెప్పానో చెప్పు. సార్ ఇప్పుడు దాకా ఏం చెప్పాను ఇప్పుడు దాకా? ఉం? ఈ బొమ్మల్లో ఏం చెప్పాను నేను? బ్రౌజర్ గురించి సార్, సెలీనియం బ్రౌజర్ గురించి. ఏం చెప్పాను చెప్పు. వెబ్ డ్రైవర్ లో యాక్షన్స్ మొత్తం డ్రైవర్ క్లోజ్, ఓపెన్, క్లోజ్, సెలీనియం వెబ్ డ్రైవర్. ఉం. అవును సార్. అక్కడ ఉన్నది చదవడం కాదు, నేను ఏం చెప్పానో చెప్పు. సార్ ఇదే సార్ చెప్పింది మీరు అక్కడ ఇందాక పెట్టి క్రోమ్ నిద్ర డ్రైవర్. అదే నేను చెప్పింది. సరే, కబీర్ ఏం చెప్పాను చెప్పు. కబీర్ ఏంటబ్బా? ఎవడు స్వామి వీళ్ళు? ఒక్కడు కూడా సరిగ్గా లేడు. కదీర్, సార్ నన్నేనా సార్? నిన్నే. కదీర్ నువ్వు కాదా? సార్ చెప్పండి ఏం సార్. చెప్పాను నేనే నేను? సార్. సార్ మనం ఒక వెబ్ డ్రైవర్ ని ఎలా కాల్ చేయాలో అది చెప్పుకున్నాం సార్. ఏం చెప్పు, ఎలా కాల్ చేయాలి? అసలు ఏంది ఈ బొమ్మ, సో ఎందుకు మనం గీశాను? సార్ అది బ్రౌజర్ ఉంది కదా సార్, డ్రైవర్ ఉంది కదా, డ్రైవరు డ్రైవర్ ని మనం ఆ కాల్ చేస్తాం సార్. కాల్ చేస్తాం, దాని మధ్యలో ఒక మనం లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాం సార్. సో మనం క్రోమ్ వర్షన్ తో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, డ్రైవర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ డ్రైవర్ క్రోమ్ తో ఇచ్చేస్తాం సార్, కాల్ చేస్తాం సార్. అసలు అది వీడు సార్ ఎందుకు మనకి? ఇక్కడ ఈ డ్రైవర్ ఎందుకు? సో మనకి తెలియదు కదా సార్, అది యూఆర్ఎల్ కాల్ చేయడానికి సార్. ఇప్పుడు మనం డ్రైవర్ డాట్ ఆబ్జెక్ట్ లో మనం యూఆర్ఎల్ మనం పెట్టుకుంటాం సార్. అది ఇది నీ కార్ అబ్బా, వీడు నీ ఎస్ డ్రైవరు, సార్. వీడు అవును నువ్వు. సార్. అవును సార్. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్ వీడు ఎందుకు డ్రైవర్ కి, మనకు మధ్యలో మనకి ఏమేం కార్ కావాలో నడపడానికి?
వీడు ఎస్ సార్ ఖదీరు, కాన్ సార్ వీడు ఖదీరు, వీడు డ్రైవరు. వీడేమో ఖదీర్ యొక్క ఏం కారు ఇది? టెస్లానా? ఎస్ ఇది సార్ టెస్లా కారు. రూల్స్ కాదు సార్. ఓకే, ఇది ఎస్ సార్ ఖదీరు కొత్త కారు కొన్నాడు. ఖదీర్కి కారు తోలడం రాదు. టెస్లాకు మన ఎస్ సార్ దగ్గర అన్వర్ అనే అతను ఉన్నాడు. అన్వర్కి సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ కొన్నాడు, సైకిల్ తొక్కడం రాదు. ఏం చేస్తాడు అన్వరు? డ్రైవర్ పెట్టి ఆ, సైకిల్ డ్రైవర్ ని కోసం కూడా అపాయింట్ డ్రైవర్ని పెట్టుకునే మేధావులు ఉన్నారు, తెలుసా నీకు? ఉంటారు సార్. సో అట్లానే ఇది ఇదే సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్. యు ఆర్ ద క్లయింట్, యు వాంట్ టు ఎస్ సార్ పెర్ఫార్మ్ సమ్ టాస్క్ ఆన్ ద బ్రౌజర్స్. ఇవి బ్రౌజర్స్ అనుకో. ఈ బ్రౌజర్స్ మీద ఎస్ టాస్క్ సార్ పెర్ఫార్మ్ చేయాలంటే డైరెక్ట్ గా యూ కెన్ నాట్ పెర్ఫార్మ్ అన్నమాట. ఎందుకంటే నీకు తెలియదు ఎట్లా ఓపెన్ అవును సార్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి అనేది. ఎవడికి తెలుసు? డ్రైవర్ కి తెలుసు. ఎవరికి తెలుసు? డ్రైవర్ దట్స్ వేర్ వీ యాడెడ్ డ్రైవర్ హియర్. ఎస్ సార్ ఓకే, వీడి క్లయింట్, కమ్యూనికేషన్ కోసం వీడి క్లయింట్, వీడి సర్వర్. డ్రైవర్ అనేది సర్వర్ లెక్కలో పనిచేస్తాడు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం, రైట్? నువ్వే వండుకొని తెచ్చుకుంటావా? ఇప్పుడు అవును నువ్వు సార్ పూరి కావాలి, ఇడ్లీ కావాలి అంటావు. ఎస్ సార్ మధ్యలో ఏంది? వీడి వెయిటర్ అంటే వీడి సర్వర్ లెక్క. వీడికి చెప్తాం, ఆడెళ్ళి పూరి కావాలంటే పూరి తీసుకొస్తాడు. నువ్వు ఇక్కడ అన్నావు, అబ్బాయి నాకు పూరి తీసుకురా. వెళ్ళి అక్కడ వీడు ఏం చేస్తాడు? వీడు ఆ స్టాఫ్ తో చెప్తారు. మాట్లాడి వాళ్ళ చేత చేపించుకొని వీడు తీసుకొచ్చి నీకు ఇస్తాడు అనమాట. అర్థమైందా? సో యు ఆర్ ద క్లయింట్, ఈజ్ ద సర్వర్. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ ఏమంటారు? క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. అర్థమైందా? సో client, in the client, you are writing the program in C# language with the help of Chrome driver, right? Here you are writing the instructions. Open చేయి, క్లోజ్ చేయి, అది నువ్వు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నావు. ఎవరికి చెప్తున్నావు? టు డ్రైవ్ హూమ్? డ్రైవర్ డ్రైవర్. డ్రైవర్ కి సార్ డ్రైవర్ డ్రైవర్ కి సార్ నువ్వు క్రోమ్ తో మాట్లాడాలంటే క్రోమ్ డ్రైవర్ ఉంటుంది, ఎడ్జ్ తో మాట్లాడాలనుకుంటే ఎడ్జ్ డ్రైవర్ ఉంటాడు. డ్రైవర్ సో ఇక్కడ డ్రైవర్ అనేది ఏంటి? సర్వర్ అన్నమాట. సర్వర్. ఓకే, సో వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఎట్లా జరిగింది? క్లయింట్ కి డ్రైవర్ కి జెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JSON wide జాక్సన్ యాప్ protocol. జెసన్ యాప్ protocol. JSON wide protocol. Through this protocol, they can exchange the information అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి. అర్థమైందా? ఇదే ఆర్కిటెక్చర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది మనం జరుగుతుంది. ఓకే, ఓకే సార్ నువ్వు ఈ ఒక డ్రైవర్ ని పెట్టుకున్నావు. ఆ డ్రైవర్ కి నువ్వు యు ఆర్ పాసింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. గో టు URL, ఓకే, బ్యాక్, ఫార్వర్డ్, అరే క్లోజ్ చేయి, క్విట్ చేయి. ఆల్ దీస్ ఆర్ ద కమాండ్స్ యు ఆర్ సేయింగ్. టు హూమ్? ఈ డ్రైవర్ కి. బై ది డ్రైవర్ ఓకే, సార్ ఏంటి? ఓకే, వీఆర్ పాసింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద డ్రైవర్. దట్ డ్రైవర్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఆ యాక్షన్స్. నువ్వు ఏం పని చెప్తే ఆ పని డ్రైవర్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. ओपन क्लोज हमें ये ड्राइवर ये क्या की ब्राउजर ये दो ब्राउजर ओपन क्लोज करेगा दो ब्राउजर ये कमेंट करने का तो ये बीच में जैसे ओपन ओ सॉरी మళ్ళీ అర్థమైందా? మళ్ళీ సార్ అర్థమైంది సార్. క్లయింట్ అండ్ ఏంటో సర్వర్ చెప్పు. ఆర్కిటెక్చర్. క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఎందుకు డ్రైవర్ ఎందుకు కావాలి మధ్యలో?
డ్రైవర్ అనేది ఆపరేటర్ సార్. అంటే ఉమ్, వాళ్ళకి ఏం కావాలో అనేది తీసుకుంటుంది డ్రైవర్. మనకి ఏ డ్రైవర్ కావాలంటే ఒకవేళ క్రోమ్ డ్రైవర్ కావాలంటే క్రోమ్, గెకో కావాలంటే గెకో, ఎడ్జ్ కావాలంటే ఎడ్జ్, ఉమ్. అది కావాలి సార్. సో హీ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్. వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు పంపిస్తాడు? అది చేయి ఇది చేయి అని చెప్పేసి. వాడికి ఇన్స్ట్రక్షన్స్ మనమే కదా సార్. మనం పంపించిన ఇన్ఫర్మేషన్ అనేది డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది. ఏ లాంగ్వేజ్ లో డ్రైవర్ పంపిస్తావు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. ఏంటది? అండ్ జసాన్ లాంగ్వేజ్. ముందు నువ్వు సి షార్ప్ లో దేంట్లో దాంట్లో రాస్తే అవి ఈ త్రూ ఏపీఐ ఇవి, అది అన్ని ఏపీఐ కమాండ్స్. అవి ఆ ఏపీఐ కమాండ్స్ జెసాన్ వైడ్ ప్రోటోకాల్. ఓకే, జెసాన్ ఫార్మాట్ లో ఇది ఇక్కడ ఉంది చూసా ఈ లైన్, ఇది జేసాన్ వైడ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఇద్దరు ఒకే లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు, అప్పుడే కదా అర్థమయ్యేది. వీడు పంపించే ఇన్ఫర్మేషన్ జెసా. ఒక నిమిషం మళ్ళా రీజైన్ కాదు. అర్థమైందా? ఇది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. అబ్బా, ఇది చాలా ఇంపార్టెంట్.